హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ చూద్దాం. సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం. ఇది కూడా సంసిద్ధత పాఠం. ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథ. స్టోరీలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. స్టోరీ విషయానికి వస్తే, కళింగ అనే రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. అతనికి 12 మంది శిష్యులు ఉండేవారు. అయితే పరమానందయ్య గారు ఒకరోజు ఇంట్లో లేని సమయంలో అతని స్నేహితుడు అయిన పేరయ్య అనే పండితుడు గారు ఇంట్లోకి వస్తూ ఓయ్ పరమానందం, ఒరేయ్ పరమ అని సంబోధిస్తూ వస్తూ ఉన్నారు. ఇది విన్న పరమానందయ్య గారి 12 మంది శిష్యులు, చూడండిరా మన గురువుగారినే అలా సంబోధిస్తున్నారు అని చెప్పి అందరూ పేరయ్య గారి వద్దకు వచ్చి ఇతన్ని కొడుతూ ఉంటారు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న పరమానందయ్య గారు ఇది చూసి తన 12 మంది శిష్యులని వారిస్తూ పేరయ్య పండితునితో ఇలా అంటాడు: పాపం వీళ్ళకేమీ తెలియదు, వట్టి అమాయకులు, వారిని క్షమించు అని అంటాడు. అప్పుడు పేరయ్య గారు తాను వచ్చిన విషయాన్ని పరమానందయ్య గారికి తెలియజేసి లబోదిబోమంటూ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. పరమానందయ్య గారు తన శిష్యులతో ఇలా అన్నారు: ఎవరైనా ఇంటికి వస్తే అతిథి మర్యాదలు చేయాలి, కానీ వాళ్ళని ఇలా శిక్షించకూడదు అని చెప్పారు. అయితే తర్వాత ఒకరోజు పరమానందయ్య గారు తన భార్యతో కలిసి పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడు అయిన పేరయ్య గారి ఇంట్లో పెళ్లికి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో పరమానందయ్య గారి 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. అయితే అదే రోజు రాత్రి పరమానందయ్య గారి ఇంట్లోకి దొంగలు వచ్చారు. ఈ దొంగలు రావడాన్ని పరమానందయ్య గారి శిష్యుల్లోని ఒక శిష్యుడు గమనించి మిగతా వారి వద్దకు వెళ్ళి, ఇంట్లోకి దొంగలు వస్తున్నారా, రండి రండి వాళ్ళకి అతిథి మర్యాదలు చేద్దాం అని చెప్పేసి అందరూ వెళ్ళి ఆ దొంగల మీద బావిలోంచి చల్లని నీళ్లు తీసుకొచ్చి వారిపైన వేయడము, వారిపైన పసుపు కుంకుమ వేయడము, హారతి కర్పూరం వెలిగించి వారికి హారతి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే అటుగా వెళ్తున్న రాజభటులు దీనిని గమనించి ఇంట్లో నుంచి పొగ రావడం గమనించి, గురువుగారి ఇల్లు కాలిపోతుందిరా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి జరిగిందంతా చూసి ఆ దొంగల్ని పట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఇంటికి వచ్చిన పరమానందయ్య గారు శిష్యులు చేసిన పనిని తెలుసుకొని వారి అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు గురువుగారు సంతోషించారు. నెక్స్ట్, ఈ మాసపు పాట రేలా రేలా. ఇది జానపద గేయం. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదండి, అందుకే ఇక్కడ రాయలేదు. నెక్స్ట్, ఈ మాసపు కథ జింక. జింక గురించి ఒక చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది ఇందులో. అది కూడా మనకంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ కథ ఏంటి అని అడుగుతారు. ఇది ఈసప్ కథ. ఈ ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోనికి అనువదించబడ్డాయి. ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలు. ఇది గుర్తుంచు. నెక్స్ట్ మీనింగ్స్. పండితుడు, బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. జనులు, ప్రజలు, అమాయకత్వం, తెలియని తనం. పొరుగురు, పక్క ఊరు. దంపతులు, భార్యాభర్తలు. అఘాయిత్యం, చేయకూడని పని. బావురు మను, బోరున ఏడవడం. బిక్కమొహం, ఏడుపు మొహం. అతిథులు, అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. మర్యాద, గౌరవం. అలికిడి, శబ్దం. కుమ్మరించడం, ఒక్కసారిగా పొయ్యటం. చిత్రహింసలు, నానా బాధలు. బంధించి, కట్టివేసి. సన్మానించడం, గౌరవించడం. ఘనంగా, గొప్పగా. If you find this video informative, please do like, share and subscribe. Thank you.